హాయ్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. కాంగ్రెస్ తెలంగాణలో పవర్కి వచ్చి 1.5 ఇయర్ అయింది. ఇంతవరకు వీళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేయబోతున్నారు, పొలిటికల్లీ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్, ఇవాళ కార్తిక్ గారిని తెలుసుకుందాం. ఈయన టీపీసీసీ సెక్రటరీ. కాంగ్రెస్లో 2009 నుంచి, అంటే కాంగ్రెస్లో తెలంగాణ రాకముందు నుంచి, పవర్లో లేనప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోనే స్టక్ అయి ఉన్నారు. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఈజ్ రియల్లీ స్టక్ ఇన్ కాంగ్రెస్ ఆర్ ఇట్స్ హిస్ చాయిస్. సార్, ఫస్ట్ క్వశ్చన్, వై కాంగ్రెస్? ఎందుకంటే బీజేపీలో ఉంటే మీకు నేషనల్ లెవెల్లో మంచి రికగ్నిషన్ ఉండేది. 2009 నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి. టీఆర్ఎస్లో ఉండింటే వాళ్ళు 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి యూ కుడ్ హ్యావ్ మేడ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. కాంగ్రెస్ ఇప్పుడు పవర్లోకి వచ్చింది. తెలంగాణలో ఇంతవరకు పవర్లోనే లేదు. మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ వై కాంగ్రెస్? సార్, వై కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఫ్రీడమ్, మనకు ఇక్కడ ఉన్న ఒక స్వేచ్ఛ, అండ్ మోర్ ఓవర్ ఆల్ దిస్, అంటే జనరల్గా ఇది అందరు చెప్పేది, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ వన్ మోర్ రీజన్ ఈస్ దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సోనియా గాంధీజీ టు లీవ్ దిస్ కంట్రీ, బట్ షట్ ఇట్ ఇట్ హర్ సాక్రిఫైస్. రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా, వి ఆల్ నో దిస్ ఇస్ అన్ లవ్ మ్యారేజ్. సో అందరూ హస్బెండ్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి వైఫ్కి చెప్పి వెళ్ళినట్టే రాజీవ్ గాంధీ గారు చెప్పి వెళ్ళింటారు. ఏంటి, ఈవినింగ్ వస్తాను, బయటికి తీసుకెళ్తాను, లేకపోతే వారికి ఉన్నటువంటి పరిమితుల్లో ఇంకేదన్నా తన వైఫ్కి ఏదో చెప్పే వెళ్ళి ఉంటాడు కదా, ఈవినింగ్ వస్తానో, లేకపోతే ఈరోజు రాను, రేపు వస్తానని చెప్పి వెళ్ళింటాడు కదా. అలా లవ్ చేసి పెళ్ళి చేసుకొని వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చినామా, ఇంట్లో నుంచి చేతులు ఊపుకుంటూ నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ రిటర్న్ ఆమె చేతిలోకి చిరిగిపోయిన ఇంత షర్ట్ పీసు, షూ పీసు, ప్యాంట్ పీస్ చేతిలో పెట్టి ఇంత ఫ్లెష్, ఇంత మాంసం ముద్దను తీసుకొచ్చి, దిస్ ఈజ్ ద మ్యాన్ హూ లవ్డ్, విత్ హూమ్ యూ గాట్ మ్యారీడ్ అండ్ 2 children యూ గాట్ విత్ దిస్ ఫ్లెష్, ఇదే రాజీవ్ గాంధీ అంటే, ఆమె ఆ రోజు ఒక్కసారి ఆమె స్థానంలో ఉండి ఆలోచన చేయండి, ఎలా ఉంటుంది తన మనసు. అట్లాంటి పరిస్థితులల్లా ఈ దేశం నేను ప్రేమించిన వ్యక్తిని చంపేసింది, సో నాకు ఈ దేశం వద్దు అని చెప్పి సంకల ప్రియాంక గాంధీ గారిని వేసుకొని చేతిలో రాహుల్ గాంధీని పట్టుకొని వెళ్ళిపోయి ఉంటే, ఈజ్ దర్ ఎనీవన్ టు క్వశ్చన్ హర్, ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు ఇక్కడ నుంచి అని? ఎవరు లేరు. ఇందిరాగాంధీ గారు లేరు, అత్త లేరు, మామ లేరు, మరిది లేరు, బావ లేరు, ఎవరు లేరు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా దిస్ ఈజ్ మై కంట్రీ, నేను ప్రేమించిన వ్యక్తి యొక్క రక్తము ఈ మట్టిలో ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి తను ఇక్కడే ఉండి, రాహుల్ గాంధీ గారు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఒక దగ్గర వర్క్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంపీ అయి ప్రజాసేవలో ఉండి, బీయింగ్ యాజ్ అన్ ఎంపీ, ఆ రోజు వారు కోరుకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు. సరే, ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, బట్ ఇట్ డిడ్ంట్ డు దట్. ఇవన్నీ కాదని యాజ్ అ నార్మల్ ఎంపీగా బీహార్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి తట్టపని పారపని కూడా చేసి మనుషుల యొక్క సాధారణ జీవితం ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ గారి లైఫ్ స్టైల్, ఇదంతా చూసినప్పుడు ఏంటంటే, రాజకీయాల్లో మనకు పవర్, పైసలు మాత్రమే కాదు, జీవితంలో మనమంటూ ఒక శకం ముగిసినప్పుడు చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వై ద రీజన్ స్టిల్ వీ రిమెంబర్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వి ఆల్ రిమెంబర్ సొసైటీ కోసం చేయడం. రైట్. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాల తాలూకు వివరాలు, లేదంటే త్యాగాల తాలూకు ఆనవాలే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడానికి ప్రధానమైన. అంటే మీరు ఇప్పుడు చెప్పిందంటూ నాకు ఒక్క డౌట్ వచ్చింది సడన్గా. నిజంగానే ఇందిరాగాంధీ గారు లేరు, రాజీవ్ గాంధీ గారు లేరు. కాంగ్రెస్ పార్టీలో ఆ మూమెంట్లో వీళ్ళు కాకుండా వేరే లీడర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎస్, ఒక మన దేశస్తురాలు కాని ఆవిడ్ని ఆ మూమెంట్లో పార్టీ పగ్గాల ఆవిడ చేతుల్లోకి ఎలా పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? దట్స్ వాట్, అదే అంటున్నా. ఇప్పుడు త్యాగం, ఐ అగ్రీ. ఎవ్వరు పెట్టాలి. ఇప్పుడు తను ఆ రోజు నాకు అవసరమే లేదని వెళ్ళిపోయింటే అయిపోయేది.
కానీ తను అలా చేయలేదు. షీ టుక్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ మై కంట్రీ. ఇంకా నాకు దేశమైనా, ఇల్లైనా, మెట్టినిల్లైనా, పుట్టినిల్లైనా నా జీవితం ఇక్కడే. ఇంకా ఆవిడ అనుకోవడం ఓకే సార్, వీళ్ళు ఎలా అనుకున్నారు అంటున్నా అంటే పార్టీ. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, లేదు అంటే తన ఈ దేశం పట్ల పెంచుకున్న ప్రేమను కానీ, ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి కాకుండా ఇంకెవరి చేతిలో పెట్టినా బహుశా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి పొజిషన్లు ఉండేది కాదేమో అన్నది నా పర్సనల్ అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ యాక్చువల్ పొజిషన్ బాగాలేదు. ఇట్స్ ఓకే, ఫైన్. బట్ 10 years కంపేర్ టు 2000 అంటే లైక్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఒకనొక టైంలో వరల్డ్స్లో థర్డ్ లార్జెస్ట్ పవర్ఫుల్ ఉమెన్ సోనియా గాంధీ గారు. సో తర్వాత కూడా పివి నరసింహారావు గారు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, చాలా వేరే వేరే వాళ్ళ చేతుల్లో లీడర్షిప్ వెళ్ళింది. మరి కాంగ్రెస్ పార్టీని అత్యంత అగాధంలోకి వెళ్ళిపోయిన రోజు నో వన్ కుడ్ పిక్ ఇట్ అప్. నాకు ఒక్క డౌట్ సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలామంది పిఎంలు అయ్యారు. ఐ థింక్ రాజీవ్ గాంధీ గారు వాజ్ ద లాస్ట్ పిఎం ఫ్రమ్ ద ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ. ఆ తర్వాత లైక్ 30 years 35 years అయిపోయింది. ఆ ఫ్యామిలీ చేతిలో నుంచి పార్టీని ఒక డెమోక్రటిక్గా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు తీసుకోలేకపోయారు? పివి నరసింహారావు గారి వల్ల అవ్వలేదు, మన్మోహన్ సింగ్ గారి వల్ల అవ్వలేదు. అది ఆయన కాకపోతే 100 మంది ఉన్నారు. ఓవర్ దిట్టులు, చిన్న చితక మనుషులేం కాదు వీళ్ళు ఎవరో కూడా. వీళ్ళందరినీ వదిలితే అందరూ ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉన్న క్యాండిడేట్సే. ఆ ఫ్యామిలీ చేతిలో నుంచి, పోనీ ఫ్యామిలీ అంటే ఒక 100 మంది ఉన్నారా అంటే లేదు, ఒక తల్లి, ఒక కొడుకు ఉన్నారు, ఒక కూతురు ఉంది, అంతే కదా. వీళ్ళ చేతిలోంచి ఎవరు ఎందుకు లాక్కోలేకపోయారు అసలు పార్టీని? అయితే సార్ ఈరోజు లాక్కోవడానికి వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు పార్టీ. అంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వాళ్ళ చేతిలో ఉంది 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 అని వీళ్ళంతా ప్రచారం చేయడం తప్ప, సోనియా గాంధీ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదు, సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా లేరు. షీఈ్ నాట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. మీరైనా 30 years నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ప్రైమ్ మినిస్టర్ అనేది లేనే లేదు. పరిపాలన వాళ్ళ ఇంట్లో లేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు? రాహుల్ గాంధీ గారా, ఖర్గే గారు. సో వాట్ ఎవర్ ద ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఆన్ డాక్యుమెంట్ తీసుకోవాల్సింది ఎవరు? ఖర్గే గారే. తెలంగాణలో ఖర్గే గారు ఎలా ఉంటారో కూడా ఎవరు తెలియదు, రాహుల్ గాంధీ అందరికీ తెలుసు. ఎందుకు అంటే బీయింగ్ యాజ్ అన్ రాజీవ్ గాంధీ సన్, బీయింగ్ యాజ్ అన్ ఇందిరా గాంధీస్ గ్రాండ్ సన్, బీయింగ్ యాజ్ అన్ జవహర్లాల్ నెహ్రూస్ గ్రాండ్ సన్, వాళ్ళు ఈ దేశాన్ని చేసినటువంటి త్యాగాల తాలూకు రాహుల్ గాంధీ గారిని అంటే గాంధీ ఫ్యామిలీ అనేది బాగా ఫేమస్. అయితే వెన్ కమింగ్ టు పార్టీ లైన్స్, మీరు చాలాసార్లు చూసి ఉండాలి, రాహుల్ గాంధీ గారిని రెండవసారి ప్రెసిడెంట్గా మీరు తీసుకోండి సార్, మీరు కాకపోతే ఇంకా ఎవ్వరు లేరు ఈ పార్టీని నడిపించలేము అన్నప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు, గో ఫర్ ఎలక్షన్ ఇన్ ద పార్టీ, గో ఫర్ ఎలక్షన్, లెట్స్ గివ్ ద ఆపర్చునిటీస్ సమ్ అదర్స్. అప్పుడే కదా శశి థరూర్ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు క్యాంపెయిన్లకు వచ్చారు. అన్ని రాష్ట్రాలు కూడా ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఓటర్. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నేను ఓటర్ని. నేను కూడా నా ఓటు రాహుల్ గాంధీ గారికి వేసి తీర్మానం చేసి పంపించినాం. ఇక్కడే రోజ్ గార్డెన్స్లో, నాంపల్లి రోజ్ గార్డెన్స్లో మీటింగ్ జరిగింది. అందరూ కూడా తీర్మానం సంతకాలు పెట్టారు. ఏమని? రాహుల్ గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కావాలి అని. ఈ సింప్లీ రిజెక్టెడ్. గో ఫర్ ఎలక్షన్. మీరు శశి థరూర్ గారు ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో పార్టీ ఎవరు ముందుకు తీసుకెళ్తారో ఓటేసుకొని గెలిపించుకోవడం కార్యకర్తలకు వదిలేసారు. కానీ ఇవాళ తెలంగాణ సీఎంని ఎలక్షన్స్ ఏదో సెలెక్ట్ చేయాలంటే శశి థరూర్ గారు కానీ ఖర్గే గారు కానీ సెలెక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు కదా, రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ గారు సెలెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అట్లా ఏముండదు సార్. ఏదైనా సరే ఏఐసిసిలోకి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ అన్ సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆల్ అగ్రిమెంట్, మెజారిటీ అగ్రిమెంట్ తీసుకున్నాకని ఏదైనా సరే బయటకు వస్తుంది తప్ప రాహుల్ గాంధీ గారు చెప్పారనో లేకపోతే సోనియా గాంధీ గారు చెప్పారనో ఏం జరగదు. అయితే ఒక ఇన్స్టెన్స్ చెప్తాను నేను మీకు. ఇక్కడే మన తెలంగాణ నుంచే పార్టీ పవర్లో లేనప్పుడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది మహిళా నాయకులు, సోకాల్డ్ మహిళా నాయకులు ఈరోజు ఉన్నారు, ఇప్పటికి కూడా మా పార్టీలో ఉన్నారులే, కానీ వాళ్ళందరూ ఏంటి అంటే చాలా వాళ్ళు ఎక్కువ ఇది చేసుకొని రేవంత్ అన్న మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఢిల్లీ దాకా వెళ్ళారు. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మొత్తం చూసి ఏమన్నారు, ఐఎమ్ నాట్ ద ప్రెసిడెంట్, యూ ప్లీజ్ గో అండ్ మీట్ ది ప్రెసిడెంట్ అని అన్నారు. సింపుల్. ఆయన కనీసం దాన్ని విన్నని కూడా రెడీగా లేరు. ఐఎమ్ ఆల్సో లైక్ అయినా కార్యకర్త ఇన్ ద పార్టీ. కాకపోతే ఏంటి, మీ అందరికన్నా కొంత ఎక్కువ గుర్తింపు ఉంది కాబట్టి, ఈ పార్టీలో కొంత ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. మీరెవరు వర్క్ చేస్తారంటట్లేదు.
అది కొంత మీడియా ఫోకస్ నా మీద ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. యూ ప్లీజ్ గో అండ్ మీట్ ప్రెసిడెంట్ అని చెప్పారు. సో దట్ ఈస్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి చేతిలో ఈరోజు ఏదో పార్టీ మొత్తం వారి చేతిలో కీలుబొమ్మలాగా ఉంది అనడం ఏంటి అంటే బీజేపీ పార్టీ చేసి ఒక ఆరోపణ లాంటిదే. ఇన్నాళ్ళు పప్పు అన్నారు, ఇప్పుడు ఆయన చేతిలో పార్టీ కీలుబొమ్మ అంటున్నారు. అంటే ఇంత పెద్ద దేశంలో ఉన్న పార్టీని వారు నడిపిస్తున్నారంటే వారు పప్పు కాదనే కదా. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీరు చెప్పిన దాంట్లో? పప్పు అన్నది కరెక్టా, ఇంటెలిజెంట్ అన్నది కరెక్టా? సో బీజేపీ ఏంటి అంటే ఈ దేశ ప్రజల్ని ఏదో ఒక రకంగా భావోద్వేగాలపైన అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళ అధికారంలో ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలపైన వాళ్ళకు మమకారం లేదు. అధికారం పైన ఉన్నటువంటి మమకారము ప్రజలపైన, ప్రగతిపైన వాళ్ళకి ఇప్పుడు కూడా ఉండదు. సో వీ కెనాట్ సే దట్ వన్. అంటే వాళ్ళు పప్పు అనడానికి రీజన్స్ ఏదో ఒక ట్రోలింగ్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఆయన స్పీచ్ల్లోనో, ఆయన మాట్లాడే చోటో, ఆయన చేసే పనులలోనూ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పప్పు అంటున్నారు. జనాలు అది నమ్ముతున్నారని కాదు. పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ బీజేపీ వాళ్ళకి ఇంకొక ఇది దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు పప్పు అన్నట్టే మోడీ గారిని కొంత మాటలు అంటారు అదర్ పార్టీస్, అంతా కామన్. ఇదంతా కూడా డిక్టేటర్షిప్ అని, మోడీ రాజ్ అని, సంథింగ్ పాలిటిక్స్లో ఈ ట్రోలింగ్ ఇదంతా, ఈ మసాలా లేకపోతే జనాలకు కూడా ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ ఉండదేమో. మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి చాలామంది ప్రెసిడెంట్లు మారుతున్నారు. సోనియా గాంధీ గారు కూడా కొన్ని రోజులు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు కొన్ని రోజులు ట్రై చేశారు. ఎలక్షన్స్ ఓడిపోగానే ఆయన బయటకు వచ్చేసారు. ఖర్గే గారు వచ్చారు. ఇప్పుడు ఏదో మారింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్ ఎలక్షన్లో గెలిస్తే ఖర్గే గారు ఎవరు పిఎం క్యాండిడేట్ స్టిల్ రాహుల్ గాంధీ. ఆయన ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను పిఎం మాత్రమే చేస్తాను టైప్లోనే అనిపిస్తుంది జనాలకైతే. నేను పిఎం వచ్చిన రోజున ఐ విల్ వెయిట్ టిల్ దెన్. ఆయన నాకు తెలిసినంత వరకు ఈ మినిస్ట్రీ కూడా చేయలేదు ఇంతవరకు. ఈ వన్ యాజ్ అన్ ఎంపీ అండ్ పార్లమెంట్లోనే ఉన్నారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే గెలిచే పిఎం క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీనే కదా. అట్లా అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, అట్లా రాహుల్ గాంధీ ఎవరు ఇక్కడ నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా అని చెప్పలేదు. ఎవరన్నా ఊహించినారా ఖర్గే గారిని? అంటే అనూహ్యంగా ఖర్గే గారు ఈ దేశ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అవుతారని ఎవరైనా ఊహించారు ఎప్పుడైనా? అందరూ ఏమనుకున్నారు, రాహుల్ గాంధీ పోతారు, రాహుల్ గాంధీ వస్తారు, సోనియా గాంధీ గారు వస్తారు, సోనియా గాంధీ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ వస్తారు, వీళ్ళిద్దరు కాదంటే ప్రియాంక గాంధీ వస్తారు. ఇంతవరకే అందరూ మాట్లాడింది. ఎవరైనా ఊహించినారా ఖర్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతారని? ఎవరైనా 2004లో కానీ 2009లో కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవుతారని ఊహించారా? వీళ్ళందరూ ఏమంటారు, ఆమె ఏదో వేరే దేశం ఆమె కాబట్టి ప్రధానమంత్రి కాలేదు అని అంటున్నారు. ప్రధానమంత్రి కావాలంటే క్రైటీరియా ఏంటి క్రైటీరియా? బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ ఫస్ట్ క్రైటీరియా, అంతే కదా. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన వాళ్ళు ఏమవుతారు? క్యాబినెట్ మినిస్టర్ అవుతారా? ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇస్ ఎ క్యాబినెట్ మినిస్టర్. when we head of cabinet basically అంతేనా? when we count the cabinet ministers, ప్రైమ్ మినిస్టర్కి 1 అని వేస్తాం అంతే. లేదు కాదు నేను ప్రైమ్ మినిస్టర్కి 9 అని వేస్తానంటే కూడా ఎవరు నో అని చెప్పరు కదా. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు లేని అబ్జెక్షను ప్రైమ్ మినిస్టర్ అయితే అంటే ఏం అబ్జెక్షన్ ఉందో నాకు అర్థం కాలేదు. సో ఏంటి అంటే అమ్మ వేరే దేశమామ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కాలేదు అన్నది అబద్ధం. అంటే ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే దట్ బికమ్స్ హెడ్ ఆఫ్ స్టేట్. అదే అంటున్నా. హెడ్ ఆఫ్ స్టేట్ ఎప్పుడన్నా కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అయినా కానీ దే హ్యావ్ టు బి బార్న్ ఇన్ ఇండియా. దే కెన్ విన్ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. సిటిజన్ ఆఫ్ ఇండియా. బార్న్ ఇన్ ఇండియా. వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ప్రకారం కూడా అందుకే ఆవిడ రిజెక్ట్ చేశారు బేసిక్గా. మన్మోహన్ సింగ్ గారి పిక్చర్లోకి రావడం జరిగింది. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, దే హ్యావ్ టు బి బార్న్ ఇన్ ఇండియా. అయితే ఇఫ్ దే ఆర్, ఇప్పుడు మన పిల్లలు చాలామంది ఫ్రెండ్స్ పిల్లలు అట్లా యుఎస్లో ఎన్ఆర్ఐస్ పిల్లలు పుడతారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ తర్వాత వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎంపీలో వచ్చేవచ్చు. కానీ దే కెన్ నెవర్ బికమ్ సీఎంస్, దే కెన్ నెవర్ బికమ్ పిఎంస్, దే కెన్ నెవర్ బికమ్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్. అయితే సరే, ఒకవేళ ఆ క్రైటీరియా ప్రకారం వెళ్ళిపోయినప్పుడు సోనియా గాంధీ గారు కాదనుకున్నారు. బట్ రాహుల్ గాంధీ బార్న్ హియర్, ఫర్ రాహుల్ గాంధీ బార్న్ దిస్ ఇండియన్ నేషన్ సిటిజన్, హీ కెన్ గో ఫర్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఎందుకు మన్మోహన్ సింగ్ గారిని చేయాల్సి వచ్చింది?
ఏంటి రీజన్? ఎవరు ఊహించారు? ఎవరైనా ఊహించారా? నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ రాహుల్ గాంధీ గారికి లేదని కాదు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2004లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి, ఫినాన్షియల్గా ఈ దేశాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలి. తర్వాత ఈజ్ లైక్ ఫినాన్షియల్ సైంటిస్ట్ మన్మోహన్ సింగ్ గారు. అవును. సో ఇట్లాంటి వ్యక్తిని మనం ప్రైమ్ మినిస్టర్ చేయడం వల్ల ఈ దేశం ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అని ఒక వాస్ట్ అంటే బ్రాడ్ వేలో ఆలోచన చేసి తీసుకున్నటువంటి డెసిషన్. అట్లాగే ఈరోజు రేపు 2029లో ఎలక్షన్స్ జరిగి ఆల్ ఇండియా మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసిన రోజు దెర్ ఇస్ నథింగ్ రూల్ ఆర్ దెర్ ఇస్ నథింగ్ కండిషన్ ఆర్ గ్యారంటీ రాహుల్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారని గ్యారంటీ ఏం లేదు. రాహుల్ గాంధీ కెన్ మేక్ ఎనీవన్ యాజ్ అన్ ప్రైమ్ మినిస్టర్. చెప్పలేం, ఖర్గే గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. దట్స్ నాట్ అవసరాల కోసం కాదు, ఫర్ హిజ్ ఎక్స్పీరియన్స్, ఫర్ హిజ్ నాలెడ్జ్. చెప్పలేం, ఎవరైనా అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీలో. సరే, ఇవాళ నరేంద్ర మోడీ గారు పిఎం ఉన్నారు, ఆయన టర్మ్ అయిపోయినట్టే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రాబబ్లీ పార్టిసిపేట్ చేస్తారో లేదో తెలియదు. బీజేపీలో పిఎం క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు మీరు? అయిపోయింది సార్, బీజేపీ ఇంకా పిఎం క్యాండిడేట్ అని కాదు మనం మాట్లాడాల్సింది. బీజేపీ పార్టీ నెక్స్ట్ గెలుస్తుందా అనే క్వశ్చన్ అనేది మనం రేజ్ చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ దేశమంతా మేము సాఫ్రాన్ని స్ప్రెడ్ చేసేస్తున్నామని అంటున్నారు. బట్ మార్క్ మై దిస్ వర్డ్స్ ఇన్ దిస్ పోడ్కాస్ట్. ఈరోజు నేను గతంలో కూడా నేను చాలాసార్లు నేను ప్రెడిక్ట్ చేసినాయి, 100% అని చెప్పాను కానీ 90 to 95% కరెక్ట్. 2023 కన్నా జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏడుంది అన్నప్పుడు నేను చాలామందితో చెప్పాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు చూడండి అని ఛాలెంజ్ చేసిన. నేను చాలామందికి చెప్పా కూడా, వాకిట్ శ్రీహరి గారు మంత్రి అవుతారని వారు ఎమ్మెల్యే గెలవక ముందు కూడా చెప్పిన నేను. టుడే ఈజ్ మినిస్టర్. అట్లా ఏంటి అంటే 2029 తర్వాత బీజేపీ పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టిందో వచ్చి అక్కడే కూర్చుంటాను. మైట్ నాట్ బీ 29 బట్ ఆఫ్టర్ 5 years. అంటే ఎప్పటికైనా ఇది కంటిన్యూస్గా జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఒక పార్టీ ఓడిపోవడం, ఒక పార్టీ గెలవడం జరుగుతాయి. ఓడిపోవడం గెలవడం కాదు, ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చి కూర్చుంటారు అంటున్నా. అంటే ఏంటి, ఏ 2 సీట్లతో అయితే పార్లమెంట్లో వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారో మళ్ళీ అదే 2 సీట్లకు వాళ్ళు పరిమితం అవుతారు. దట్స్ హౌ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేయడం వల్ల టెక్నికల్గా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టేసింది. ఓకే, ఎలా 2024 జరిగిన ఎలక్షన్స్లో టెక్నికల్గా ఓడగొట్టేసింది. 400 బార్ అన్నారు. హౌ మెనీ సీట్స్ దే గాట్ వి నో. ఇఫ్ దెర్ ఇస్ నో 2 clutches, ఎన్ స్క్వేర్, నారా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు, వీళ్ళిద్దట్లో ఎవరొకరు లేకపోయినా వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బీజేపీ పార్టీ టుడే? కొన్ని కాంగ్రెస్ యునానిమస్గా గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీలో ఉందా? 100%. 2029లో కాంగ్రెస్ పార్టీ నేరుగా గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీకి వస్తుంది. ఎందుకంటే కాదు సార్, 2029 ఈజ్ వెరీ ఫార్ నౌ. మన బీజేపీ గెలవలేదు, కరెక్ట్. కాంగ్రెస్ కూడా గెలవలేదు. కాంగ్రెస్ కూడా గెలవలేదు అని ఏమంటున్నా, మీరు 400 బార్ అన్నారు కదా, 400 అన్న బార్ అన్నదాన్ని ఎక్కడ వరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ? హౌ మెనీ సీట్స్ యూ వన్? 292 సంథింగ్ ఏమో గెలిచారు, అంతే కదా. 400 నుంచి మీరు గెలిచిన సీట్లకు వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, వీళ్ళ ఏరియాలో పార్టిసిపేట్ చేయలేదు కదా ఎలక్షన్స్లో. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూటమితోనే కొంతమంది బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు. ఇప్పుడు బీజేపీ అంటే మనం ఇప్పుడు బీజేపీ అంటే ఏంది, కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కలిపే కదా బీజేపీ అంటాం మనం. అవును, అంతే కదా గెలిచారు. సో వీళ్ళందరూ కలిసిన ఎంపీలనే 400 బార్ అంటారు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కూటమిలో పెట్టుకోదా? ఉంది. ఇప్పుడు కూడా ఇండియా అలయన్స్ అలానే ఉంది. నేను అందుకే ఏమంటున్నా, వీళ్ళు ఎట్లా అయితే అంటే 2024లో గవర్నమెంట్ థర్డ్ టైం ఫామ్ అవడానికి జస్ట్ ఓన్లీ లక్. ఈ లక్ ఎప్పుడు పనిచేయదు. హార్డ్ వర్క్ ఒకసారి కాకపోతే ఒకసారి పనిచేస్తుందేమో అని. మీకు లాస్ట్ 3 సార్ల నుంచి పనిచేయలేదు కదా. అందుకంటే లాస్ట్ 2 times మేము ఓడిపోయినాము. అందులో పార్టీలో ఉన్నటువంటి అనేకమైన లీడర్షిప్ కారణాలకు ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. బట్ 24లో జరిగిన ఎలక్షన్స్ని ఐ కెనాట్, నేను ఓటమిగా చూడను. ఓకే, నేను డెఫినెట్గా విన్నింగ్ షాట్గానే చూస్తాను. ఎందుకంటే వేర్ ఇస్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత హేళనగా మాట్లాడుతుండే. 40 మంది లేని ఎంపీల దగ్గర నుంచి ఈరోజు 100 మంది ఎంపీలు ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ అంటే కనిపించకపోతుండే.
ఈవెన్ రాహుల్ గాంధీ ఆర్ హూ ఎవర్ ఇట్ మేబీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడంటే కనిపించకపోతుండే. బట్ టుడే దర్ ఇస్ స్ట్రాంగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు జనతా పార్టీలో కూడా ఇద్దరే కదా సార్ అప్పుడు క్యాండిడేట్లు, ఎంపీ అదే క్యాండిడేట్లు. ఆ రోజు నుంచి ఈ రోజున మరి నేను అదే థర్డ్ టర్మ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. నేను అదే అంటున్నా, వాళ్ళు ఈరోజు ఏదైతే మేము దేశమంతా సాఫ్రాన్గా మార్చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారో ఆ ప్రగల్భాల నుంచి వాళ్ళ ప్రయాణం ఎక్కడైతే మొదలుపెట్టినారో అంటే 2 సీట్లు, ఆ 2 సీట్లకే త్వరలో పరిమితం చేసి వాళ్ళని మళ్ళీ ఎక్కడ మొదలుపెట్టినారో అక్కడికే తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకున్నాం ఆల్రెడీ. వీఆర్ ఆన్ దట్ వర్క్. మీ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారా? ఉంది ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 సీట్లకు పరిమితం చేయగలిగినంత కెపాసిటీ, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్, కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈరోజు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ లెట్స్ చేస్తే మన తెలంగాణలోనే 1.5 year అయింది. జనాల దగ్గర నుంచి భయంకరమైన అపోజిషన్ ఉంది కదా ఆల్రెడీ. ఎంత అపోజిషన్ ఉందో అంత సపోర్ట్ కూడా ఉంది. అవును, కానీ అపోజిషన్ కన్నా సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్లే కదా గెలిచారు. ఇప్పుడు ఈరోజు ఆఫ్టర్ 1.5 year అంటే తగ్గినట్టు కదా సపోర్ట్. ఆఫ్టర్ 1.5 year ఎంత వ్యతిరేకత ఉందో అంతకు మించిన సపోర్ట్ కూడా ఉంది. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత అని ఒకటి మొదలైంది అంటే స్టార్టింగ్లో మనము గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే హైడ్రాని ఒకటి తీసుకొచ్చాం. హైడ్రాని తీసుకొని వచ్చి కొన్ని ఇండ్లు కూలగొట్టేసరికి అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. దర్స్ నో లాజిక్. ఎందుకు అంటే ఎవరిదో లాజిక్ లేదు. అందరూ మీడియా ముందుకు వచ్చినారు, రేవంత్ రెడ్డి గారిని తిట్టినారు, కాంగ్రెస్ పార్టీని తిట్టినారు, అందరు ఎమోషనల్గా తిట్టేసారు. అది ఒకటి కాదు సార్, హైడ్రాని తీసుకొచ్చారు, హెచ్యూ ఇష్యూ వచ్చింది, ఎస్, ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారు. దాని అంటే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఏం తీసుకోవట్లేదు. మాట్లాడితే స్టేజ్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళి మా బతుకు మాకు అప్పుల పాలు అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవని ఓపెన్ అనౌన్స్మెంట్స్ చేసి స్టేట్ పరువు తీస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ఒక్క కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు, శంకుస్థాపన కూడా సరిగ్గా జరగలేదు దేనికి కూడా. మీరు చెప్పిన చాలా పథకాలు ఇంకా పథకాల్లాగే ఆగిపోయి ఉన్నాయి. సో హౌ విల్ పీపుల్ బీ హ్యాపీ? మీరు చెప్పడానికి ఏమో చాలా ఎక్కువ పథకాలు నెంబర్ చెప్పారు, దాంట్లో చేయలేదని ఏం లేదు, కొన్ని చేశారు. రుణమాఫీ కొంతమందికి జరిగింది డెఫినెట్గా, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి డెఫినెట్గా, కానీ మిగిలిన అలాగే ఉండిపోయాయి. అవి చేయడానికి డబ్బులు లేవు స్టేట్ దగ్గర, ప్రామిసులు మాత్రం చేసేసారు. మరి ఏ కాన్ఫిడెన్స్తో చేశారు అంటే ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ బిఫోర్ ఎలక్షన్ ఆల్సో స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలియకుండా ఈ ప్రామిసులు చేయరు కదా. పోనీ అట్లీస్ట్ ఆయన ఎలాంటి వనరులు సమకూర్చగలరు అన్న క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేయలేరు కదా. బట్ ఇవాళ చేయలేకపోతున్నారు, ఇది ఫెయిల్యూర్ కదా. కాదు. అయితే ఇప్పుడు హైడ్రా తెచ్చినప్పుడు ఏమైంది, అందరు ఎమోషనల్గా మాట్లాడినారు. తర్వాత వాట్ ఈస్ ద థింగ్ అని తెలిసినప్పుడు ఈరోజు నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైడ్రా చేయన్నారు. హైడ్రా ఇస్ డూయింగ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ హైడ్రా అని ఒక కార్పొరేటర్ మాట్లాడుకుంటూ హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది, హైడ్రా రావడం వల్ల మా ఏరియాలో మాకు మంచి పేరు వచ్చింది, మా దగ్గర చెరువులు తీసినాము, నాలాలు కాలువలన్నీ మంచిగా వర్క్ అవుతున్నాయి. ఈరోజు సరే చాలా రోజుల గురించి వద్దు, నిన్న రాత్రి వర్షం పడింది, ఈరోజు రాత్రి వర్షం పడింది. చూడండి, గతంలో గంట సేపు వర్షం పడితే హైదరాబాద్ అంతా వాటర్తో ఉండేది. ఈరోజు ఎక్కడుంది అట్లా? చాలా తక్కువ, అంటే అస్సలు లేదు, 100% లేదని చెప్పాను, బట్ 60 to 70% ఓకే. ఎక్కడ వాటర్ లేదు, ట్రాఫిక్ మూవ్మెంట్ అవుతూ ఉంది. వాటర్కి మేమేమి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగా, తారక రామారావు లాగా మేము నీళ్లకు నడక నేర్పినాము, హంసకు ఈర నేర్పినా అని చెప్పట్లేదు. బట్ వి షోన్ ఏ వే టు వాటర్. స్టాగ్ అవ్వకుండా ఎట్లా దానికి దారి ఎటు ఉందో దాన్ని క్లియర్ చేసినాం. తద్వారా నీళ్లు తన దారిని చూసుకొని తను వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈస్ హైడ్రా క్రెడిట్స్ డెఫినెట్లీ. తర్వాత ఫ్రీ బస్ అన్నారు సార్. ఫ్రీ బస్ తేవడంలో దర్ ఇస్ అంటే ఒక మంచి ఆలోచన ఏంటి అంటే, అందరూ పేదవాళ్ళేనా అంటే కాదు, కోర్స్. కానీ చాలా వివిధ ప్రాంతాల నుంచి, అంటే కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, మెదక్, మహబూబ్ నగర్, ఇట్లా చాలా ఏరియాస్లో నుంచి హైదరాబాద్ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లోని మహిళలు చాలామంది వాళ్ళు ఫినాన్షియల్గా స్టెబుల్ అవ్వడానికి షోరూమ్స్లలో,
అంటే కార్ షోరూమ్స్, బట్టల షోరూమ్స్, ఇట్లా అనేకమైనటువంటి షోరూమ్స్లలో పని చేసుకుంటూ అంటే ఒక 12,000 to 15,000 శాలరీ డ్రా చేస్తున్న వాళ్ళు ఆన్ యావరేజ్గా ఎవ్రీడే 100 రూపీస్ వేసుకోండి బస్ ఫేర్ కోసం దానికోసం. సో ఎవ్రీ మంత్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి 3,000 పర్ మంత్. ఈ 3,000 వాళ్ళకి సేవ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది కదా. సో మహిళలు కొట్లాడుకుంటున్నారంటే ఫ్రీ బస్ ఎందుకు పెట్టినాం? కొట్లాడుకోమని పెట్టినామా? ట్రావెల్ చేయమని పెట్టినాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చినటువంటి దాన్ని, ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చిన గొడవని దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం అంటే ఎవరు చెప్పిన రాజ్యాంగం ఇది? ఎవరు చేసిన ప్రజాస్వామ్యం ఇది? నాకు అర్థం కాలేదు. అంటే బస్సులో టికెట్ కొనేటప్పుడు బస్సులలో ఎప్పుడు గొడవలు జరగలేదా? ఫ్రీ బస్ పెట్టినాకనే గొడవలు జరిగినాయా? కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గించారు కదా నో, బస్సులు ఎక్కడ తగ్గించలేదు. అయితే బస్సులు తగ్గించారని వీళ్ళు ఎందుకు చెప్తున్నారు తెలుసా? మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని బస్సెస్ని రీప్లేస్మెంట్ చేసినాం. రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక 1 వీక్ చిన్న గ్యాప్ వచ్చింది, వ్యాక్యూమ్ వచ్చింది. ఏంటి? పాత బస్సెస్ అన్నిటిని కూడా తీసేసి కొత్త బస్సెస్ని ఆ రూట్లలో అకామిడేట్ చేయడానికి ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది. సింపుల్గా మనం ఈరోజు హైదరాబాద్లో ఈవీ బస్సెస్, ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్ ఉన్న బస్సెస్, ఆ బస్సెస్ రోడ్డు మీదకి రావడానికి, ఈ బస్సెస్ ఉన్న ప్లేస్లో ఉన్న బస్సెస్ షెడ్కి వెళ్ళిపోవడానికి 1 వీక్ కొంత టైం పట్టింది అకామిడేట్ చేసి. ఈ 1 వీక్ని పట్టుకున్నారు అంతే. ఈ 1 వీక్ని పట్టుకొని ఇక బస్సులు తగ్గించేసినారని డబ్బులు ఇచ్చి మరి కొన్ని మీడియా ఛానల్స్, అంటే మన దగ్గర ఒక స్క్రైబ్ ఉంది, తెలుగు స్క్రైబ్ అని ఒక స్క్రైబ్ ఉంది. ఈ స్క్రైబ్ కింద ఒక 30-35 ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ ద్వారా బాగా పబ్లిసిటీ చేసిన. తెలుగు స్క్రైబ్ ఈజ్ ట్విట్టర్ అకౌంట్ అదే అంటున్నాయి. అదొక స్క్రైబ్. అది ఈ స్క్రైబ్ అనేది హెడ్. ఈ స్క్రైబ్ కింద ఈ 30-35 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మొత్తం. ఓకే. ఇక్కడ మీరు ఒకసారి ఈ 30-35 ఛానల్స్లో వచ్చే న్యూస్ అన్నిటిని కూడా మనం అనాలిసిస్ చేస్తే స్క్రైబ్లో వచ్చినటువంటి ట్విట్టర్ అకౌంట్ అన్నారు కదా, ఆ అకౌంట్లో వచ్చినటువంటి కంటెంట్ని తీసుకొని ఈ 30-35 మంది ఒక్కొక్కలాగా వార్తని అనాలిసిస్లో చెప్తారు. ఇప్పుడు నేనున్నాను, కార్తిక్ గారు ఒక వార్త, నేను ఒక అనాలిసిస్, నా వర్షన్ నేను చెప్తాను, మీరు ఒకలాగా చెప్తారు, మన వాళ్ళు ఒకలాగా చెప్తారు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దర్ ఓన్ ఐడియా. సార్ ఇంకో విషయం, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. యాజ్ ఏ పార్టీ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కాంగ్రెస్లో ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కడు లీడర్ లాగే మాట్లాడతారండి. అంటే కార్యకర్త స్టేజ్ దగ్గర నుంచి సీఎం దాకా కూడా అందరూ సీఎం కెపాసిటీలో అంటే అయిపోతుంది, చేసేద్దాం, దాని ఉందని అంటారు. అంటే పనులు అవుతాయా? నిజంగా అంత గ్రిప్ ఉంటుందా పార్టీ మీద? జనాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకరికొకరికి అంత మంచి కనెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరికి వాళ్ళే? అంటే ఇక్కడ మనం 2 థింగ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. రైట్. చెప్పేవాడి స్టేచర్ ఏంటి, రైట్, వాడికి ఉన్నటువంటి అంటే మాట్లాడే వ్యక్తికి ఉన్నటువంటి నిజంగా ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ఎగ్జామిన్ చేయాలి. ఎస్, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ కార్యకర్త ఈజ్ ఆల్సోనే సీఎం. కార్యకర్త కూడా సీఎం లాగా ఉంటారు. అట్లాంటప్పుడు ఎందుకు ఉంటారంటే ఇక్కడ వర్క్షాప్లో, అంటే కాంగ్రెస్ పార్టీ వర్క్షాప్లో ఇచ్చే కాన్ఫిడెన్స్ అది. అంటే ఏంటి? ప్రజలకు మనం మంచి చేయాలన్నప్పుడు యూ ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, దానిపై నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు చూడండి, ఏ మంత్రి దగ్గరికనండి, ఏ ఎమ్మెల్యే దగ్గరికనండి, ఈరోజు సీఎం గారిని, అంటే నేను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడుతుండే ఒకసారి వేరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను సీఎంని మొన్న కలిసిన అది ఇదని మాట్లాడుతున్నాను. అంటే ఏంటంటే ఒక మండల పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఈరోజు సీఎం గారిని కలవడానికని ఈజీ యాక్సెస్ ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే మంత్రులు సైతము సీఎం గారిని కలవాలి అంటే ప్రోటోకాల్స్ అని అయ్యని 100 అడ్డం చెప్పేవాళ్ళు. ఈరోజు అవి లేవు. సో కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉండేది కరెక్టే, కానీ ఈ కాన్ఫిడెంట్గా నేను పని చేసేస్తా అయిపోతుందని చెప్పేవాడి యొక్క స్టేచర్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏంటి అనేది మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. వాడు చెప్పాడు కదని చెప్పేసి మనం గుడ్డెదిల్లి చెల్లో పడినట్టు మనం మొత్తం తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేసి తర్వాత వాడు చేయలేదు అని అంటే అది ఒక రకంగా మనము ఇబ్బందుల్లో పడే పరిస్థితులు. కాబట్టి ఏంటంటే కార్యకర్తలు మంత్రుల దగ్గర యాక్సెస్ ఉంటుంది, వెళ్ళవచ్చు, మాట్లాడవచ్చు, విషయం చెప్పొచ్చు. చెప్పినప్పుడు మంత్రులు ఆ విషయాన్ని తీసుకొని వీలైనంత వరకు చేయడానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ చెప్పిన ప్రతి మాటను కూడా ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నాడు చెప్పే వ్యక్తి అనేది మనమే ఎగ్జామిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి,
ప్రతి పొజిషన్కి కూడా ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉంటారు. అండ్ నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయనకి హాల్మార్క్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అట్లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కానీ అట్లాంటి సెటప్ కానీ ఏది చేయలేదు. అండ్ ప్రభుత్వ భూములు వాళ్ళు అమ్మారు, మీరు అమ్ముతున్నారు. అమ్మడం ట్రై చేసిన ప్రతిసారి ఒక ఇష్యూ అవుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలి జనాలు? అంటే పార్టీకి జనాల పల్స్ తెలియట్లేదా? అయితే కేసీఆర్ గారు కాళేశ్వరము అని అంటే 70% ఆఫ్ కంప్లీట్ అయినటువంటి వర్క్ని ఆయన కూడా వచ్చి 2014 ఏం మొదలుపెట్టలే. ఆఫ్టర్ లాంగ్ టైం 2017-18 తర్వాత 70% కంప్లీట్ అయిన వర్క్ని రీడిజైన్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుల్లాశ్రవంతి చెవెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి రీడిజైన్ చేసి తుమ్మిడిహట్ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని వాళ్ళు రీడిజైన్ చేసి తీసుకొచ్చి మేడి దగ్గర కట్టారు. ఎన్ని రోజులకు జరిగింది అది? ఆఫ్టర్ 2018-19లో జరిగింది అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే ఏంటి మీరు ఏం ప్రాజెక్ట్ కట్టారు అని అంటే, ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 year అయింది. 1.5 year అయింది. కానీ చూస్ చేసుకుని ఉండాలి కదా ఇప్పటికే. వీ హ్యావ్ ద ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం దాన్ని చేయడానికని ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి నల్గొండ జిల్లా వేములవాడ దగ్గర ఒక ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి వచ్చారు. అది ఇప్పుడు శంకుస్థాపనలు చేయగానే మనకు పేర్లు రావు, అది పూర్తి అయితే వస్తాయి. సో పూర్తి అయినప్పుడు ఏంటి, నాణ్యతతోనూ పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదా అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయకుండానే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఈరోజు కేటీఆర్ గారు డ్రోన్ షాట్లు లేపి ఫోటోలు కొట్టి ఓకే ఔటర్ రింగ్ రోడ్ ఇంత అందంగా ఉంది అని చూపిస్తున్నాడు. ఏం చేశారు కేటీఆర్ గారు? అసలు ఔటర్ రింగ్ రోడ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి సార్? నాకు అర్థం కాదు. జనరల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా. నో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత. రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్. ఓకే, ఇది మనము క్రెడిట్ అంతా స్వార్థంగా మనమే తీసుకుంటామా అంటే రాజకీయాల్లో కొన్నిసార్లు కుదరదు. ఎస్, డెఫినెట్లీ ఇది ప్రభుత్వ నిర్ణయము. చంద్రబాబు నాయుడు గారు దీనికోసం రూట్ మ్యాప్ వేసినారు. దానికి పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని పూర్తి చేసినారు. సో ఆబ్వియస్లీ ఎవరి హయాంలో పూర్తయిన దానికే క్రెడిట్ వస్తుంది. కరెక్ట్. సో అట్లా మాట్లాడితే మెట్రోకి పునాది వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు? ఏ రక్తం ఏర్లై పారాలే, మెట్రోను అసలు రానియము అన్నారు. మరి ఈరోజు మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు కదా. కాబట్టి కానీ ఆ టైంలో ఒక్క పిల్లలు కూడా పడలేదు కదా సార్ అప్పటికి. అదే అంటున్నా నేను ఔటర్ రింగ్ రోడ్కి దీనికి కంపారిజన్ అందుకే చెప్పిన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, విధానపరమైనటువంటి అంశాలపైనే దీన్ని ఎట్లా చేయాలని నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చినాం, కానీ ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసలు మెట్రోనే ఉండకూడదు, మెట్రో వల్ల సర్వనాశనం అయిపోతుంది హైదరాబాదు, రక్తం ఏర్లై పారాలని ఓల్డ్ సిటీలో మాట్లాడలేదా? మరి ఏర్లై పారాలని మాట్లాడినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి డిపిఆర్ల పైనే కదా మీకు ఏదైనా సరే శాంక్షన్స్ వచ్చినాయన్నీ కూడా మీ హయాంలో నిర్మించారు అంతే. దీనికి మొత్తం రూపకల్పన మేమే చేసినామని, ఇది మా వల్లనే వచ్చిందని చెప్పి ఈరోజు క్రెడిట్ అంతా మీ లోపల వేసుకుంటున్నారు కదా. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తీసుకున్నది. ఈరోజు కాళేశ్వరం అని మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటే కదా కాళేశ్వరం కట్టింది, ఒక్కటే కాళేశ్వరం కట్టిరు కదా, అది కూడా పూర్తిగా మీది కాదు కదా. 70% ఆఫ్ వర్క్స్ కాంగ్రెస్ హయాంలోనే కంప్లీట్ అయినాయి. ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ మేమే కట్టినాం, కోయిల్ సాగర్ మేమే కట్టినాం, నెట్టెంపాడు మేమే కట్టినాం, శ్రీపాద ఎల్లంపల్లి మేమే కట్టినాం, ఇట్లా నాగార్జున సాగర్ మేమే కట్టినాం, శ్రీశైలం మేమే కట్టినాం. ఇన్ని ప్రాజెక్టులు కట్టిన వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి మాట్లాడుతున్నారంటే ఎవరిని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు? అప్పుడున్న నాయకులు కాదు కదా సార్ ఇప్పుడున్నది. సార్ అప్పుడున్న నాయకులు కాదు కదా సార్ ఇప్పుడున్నది. అదే అంటున్నా, ఇప్పుడు ఏది చేసినప్పటికీ కూడా నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో జరిగింది కదా. అట్లాంటప్పుడు వీళ్ళు ఒక్క కాళేశ్వరము బ్యాక్ బోన్ లాంటి మేడిగడ్డలో సింపుల్గా 2 పిల్లర్లు కుంగినాయి, అయితే ఏమైంది అని అంటున్నారు. వాట్ అబౌట్ దట్ గ్యాప్? ఈరోజు గ్యాప్ మాత్రమే వచ్చింది. ఆ పిల్లర్ 2గా చీలిపోయి ఉంటే, డ్యామ్ కొట్టుకుపోయి ఉంటే, మీరు మొండికి పోయి మీరు రికార్డ్స్ కోసం కేవలం మేము 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద డ్యామ్ కట్టేసినామని రికార్డు కోసం పోయారు. మీరు సిమెంట్ బదులు ఫ్లై యాషెస్ కట్టారు సార్. అది ఎంత పెద్ద నేరం అది. దీనికి ఏమంటారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న మేస్త్రా అక్కడ ఉండి చూసుకుంటాడా అంటే చూసుకోవాలి. ఇంత పెద్ద ప్రాజెక్టు రికార్డు, దీని క్రెడిట్ మీరు తీసుకున్నప్పుడు దీని అపకీర్తి కూడా మీరు తీసుకోవాలి. తెలంగాణలో ఎవ్వరూ లేరు,
అమరవీరులు ఎవరు లేరు అన్నట్టు మీరు పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి మీ భుజాల మీద ఎక్కించుకొని వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేయించారు కదా. అంటే అవినీతి పరులు ఒక దగ్గర అంటే ఏ కోవకు చెందిన వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు అవుతారు అన్నట్టు ఇక్కడే మనకు వీళ్ళ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది. కాబట్టి కాళేశ్వరం ఒక్కటి దాన్ని చూపించి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయిపోయింది అని చెప్పడం అనేది తెలంగాణ సమాజం యావత్తును తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఐటీ ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ సేల్స్ 47% పడిపోయినాయి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ డెవలప్మెంట్ అయితే ఎవరు ఇంతవరకు ఒక్క బ్రిక్ కూడా వేసింది లేదు. శంకుస్థాపనలు చేస్తున్నారు అంతే తప్ప ఒక్క బ్రిక్ కూడా ఎక్కడ లే చేసింది లేదు. అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతున్నారు, అప్పులు పుట్టట్లేదు. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే ఏం పెట్టి మొదలు పెడతారు సార్? అయితే సార్ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఏం లేదు. అయితే ఎక్కడ రోడ్స్ కంప్లీట్ అవ్వట్లేదు, రోడ్స్ వేయట్లేదు అంటున్నారు కదా. ఈ ఇన్స్టెన్స్కి నేను ఒక విషయం చెప్తా. నేను ఒక ప్రోగ్రామ్ అంటే పార్టీలో నుంచి నేను ఒక ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర అసెంబ్లీలో అక్కడ జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ అంటారు ఎమ్మెల్యే వాళ్ళు శాసనసభ్యులు. అయితే ఒక రోడ్ వేశారు. ఆ రోడ్ వేసిన తర్వాత ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి రోడ్డుని ఇనాగ్రేట్ చేయించారు. విలేజ్ వాళ్ళే ఈ కార్యక్రమం చేసినారు. ఎందుకు అంటే ఎన్నికల నేపథ్యంలో ఆయన ఛాలెంజ్ చేసినారు, నేను ఈ ఊరికి రోడ్ వేయించే వరకు నేను ఊరికి రాను. ఆయన ప్రచారం కూడా లోపలికి పోలే, ఈ రోడ్డు వేసే వరకు నేను మీ ఊరికే రానని చెప్పిండు. అట్లాంటిది ఆ విషయాన్ని అంటే సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ రోడ్ శాంక్షన్ చేయించి రోడ్ వేయించి దాని తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా రోడ్ని ఇనాగ్రేట్ చేయించినారు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసి. అంటే ఓన్లీ ఒక ఇన్స్టెన్స్గా చెప్తున్నాను నేను. అట్లా ఈరోజు ప్రతి చోట కూడా మనము రోడ్స్ వేయడం అనేది ప్రామాణికంగా తీసుకొని ఫ్లైఓవర్స్ని కంప్లీట్ చేయడాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. గతంలో ఒక ఫ్లైఓవర్ వేయాలి అంటే ఫాస్ట్గా జరిగిందని మనకు కనిపిస్తున్నట్టు ఉన్నా కూడా ఇందులో కమిషన్లు ముడితే తప్ప దానికి ఇనాగ్రేషన్ అంటే భూమి పూజ చేసేటోళ్ళు గారు కమిషన్లు ముడితేనే భూమి పూజ జరిగేది. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. ఇక్కడే మన గచ్చిబౌలిలో మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చూడవచ్చు, సెకండ్ ఫ్లైఓవర్ని గవర్నమెంట్ వచ్చిన 8 monthsలో కంప్లీట్ చేసేసినాం. ఓపెన్గా లేదుగా, అంటే ఫైనల్ వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ 80%. అంటే 8 monthsలో వర్క్ కంప్లీట్ అయిపోయి దాన్ని టెస్టింగ్కి వెళ్ళి ఇప్పుడు ఐ థింక్ మోస్ట్లీ ఒక 1 weekలో దాన్ని ఇనాగ్రేషన్ అయిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు. అట్లాగే లింగంపల్లి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది, నిధులు ఇచ్చింది అన్నప్పటికీ కూడా దాని వర్క్ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతాం మనం. సో ఇట్లా అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకెళ్ళట్లేదు. అయితే అప్పులు పుట్టట్లేదు అని అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పులు చేయడానికి ఇప్పుడు రెడీగా లేము సార్. అప్పులు చేయడానికి ఇప్పుడు మనం రెడీగా లేము. ఇన్వెస్ట్మెంట్లు తేవాలి కదా. అలాంటి ఇన్వెస్ట్మెంట్లు లేవు అని అంటే మరి దావోస్కి వెళ్ళినప్పుడు దాదాపు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఎక్కడున్నాయి అని అంటే ఇన్స్టెంట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూపెట్టలేము. వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టాలి. 2 లక్షల కోట్లు కాకపోయినా 2,000 కోట్లు కనిపించాలి కదా సార్. అదే అంటున్నా. ఇప్పుడు ఈ ఇనాన్ యావరేజ్ అంటే మన నెక్స్ట్ మంత్ ఇక్కడ అంటే కనిపించదు మనకు. 1 year దాటిపోయింది కదా. అది లేదు, ఇయరే వచ్చింది. దావోస్కి ఇయర్ వెళ్ళినప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అవి. తర్వాత మనం ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఇంచ్ ల్యాండ్ అమ్మలేదు ఎవరికి కూడా, ఎక్కడ కూడా అమ్మలేదు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్స్ అమ్ముతున్నారు అన్నదే తప్పు వాదన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మట్లేదు మనము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర దాని పక్కన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఓన్లీ ల్యాండ్ మార్క్. దట్స్ ఓన్లీ ల్యాండ్ మార్క్. దట్ ల్యాండ్ డస్ నాట్ బిలాంగ్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.